హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. నేనైతే మార్నింగ్ వ్లాగ్ అండి, ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో నేనైతే నిన్న ఈవినింగ్ వాష్ చేసిన గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను కిచెన్లో. సో ఆలోచించుకుంటున్నాను, ఎప్పుడు నేను క్లీనింగ్ అది చేయను, ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వీకే నేను చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రైడే అంటే ఈ వచ్చేసి నెక్స్ట్ ఫ్రైడే కాకుండా ఆ నెక్స్ట్ ఫ్రైడే అనమాట. ఇంకా 2 వీక్సే ఉంది. సో యాక్చువల్గా అయితే క్లీన్ చేసుకోవాలి, మళ్ళీని ఖచ్చితంగా చేసుకోవాలి, మొన్న చేసుకున్నా కానీ. సో అయితే నేనైతే అనుకుంటున్నానండి, కొంచెం 1 గ్రామ్ అన్నా గోల్డ్ తీసుకోవాలి ఈసారి వ్రతానికి అనుకుంటున్నాను. బట్ గోల్డ్ రేట్స్ చూస్తే చాలా హై ఉన్నాయి. అసలు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా గోల్డ్ కొనుక్కునే డ్రీమ్ అయితే ఉండకూడదు వాళ్ళకి. అంత దారుణంగా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. అసలు ఎలా తీసుకోవాలి, ఎలాగా ఏదన్నా అకేషన్స్ వస్తే ఎలాగ మనం కొనుక్కోవాలి అని అయితే చాలా బాధేస్తుంది. అసలు గోల్డ్కి 1 గ్రామ్ కొనుక్కోవాలన్నా ఇంత అలా ఆలోచించాల్సి వస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న పండగలైనా సో గోల్డ్ అయితే కొనుక్కోవడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడైతే మనం ఎంత డబ్బు దాచుకుని రూపాయి కష్టపడి దాచిపెట్టుకుని గోల్డ్ కొనుక్కుందాం అనుకున్నా సరే గోల్డ్ అయితే కొనుక్కోలేకపోతున్నాం. ఒకప్పుడైతే అలా దాచుకుంటూ వచ్చి ఎప్పుడన్నా ఒక అమౌంట్ వచ్చేసరికి గోల్డ్ కొనుక్కోవాలంటే ఈజీగా ఉండేది. సో ఇప్పుడైతే చాలా కష్టం అండి గోల్డ్ కొనుక్కోవడం. మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే ఇంకా మరీ కష్టము. సో ఈ మధ్యన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయితే ఏదో తక్కువగా కొనుక్కోవడము లేదా అకేషన్స్ని పోస్ట్ పోన్ చేసుకోవడం అయితే చేస్తున్నారు చాలామంది ఈ గోల్డ్ రేట్స్ వల్లే కేవలం. సో నేనైతే మాత్రం కొనుక్కున్నానైతే అనుకుంటున్నాను, బట్ చూడాలి, ఎందుకంటే అంత రేట్ అయితే కొనుక్కుని చాలా కష్టం కదా. 1 గ్రామ్ కూడా ఏం చేసుకోగలం. కొనుక్కుంటే ఒకప్పుడైతే 1 తులము 2 తులాలు 3 తులాలు కొనుక్కుని ఏదైనా చిన్న వస్తువు అయినా చేయించుకునే వాళ్ళము, చిన్న వస్తువు వచ్చేసేది మనకి. సో ఇప్పుడైతే మనం లక్ష్య పెట్టినా 1 తులం రావట్లేదు, 10 గ్రాములు రావట్లేదు. సో అయితే ఆలోచించాలి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి ఎవరెవరైతే గోల్డ్ కొనుక్కుంటారో నాకు చెప్పండి, ఎక్కడ ఎలా రేట్స్ ఉన్నాయో. సో ఇక్కడైతే నేను కాఫీ పెట్టుకున్నానండి. సో టీ అయితే తాగినారు మా హస్బెండ్. సో కాఫీ కావాలన్నారు, అతనికి జాగ్రీ పౌడర్, నాకు షుగర్ వేసి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే దాన్ని బీట్ చేసుకుని అయితే ఇక్కడ నేను కాఫీ పెట్టుకుని వెళ్తున్నాను. సో ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట. సో ఆఫ్టర్నూన్ నేను మా హస్బెండ్ అయితే కూర్చుని కొద్దిసేపు అయితే కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుని కాఫీ తాగాము. మా హస్బెండ్కి మొత్తం చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది, చాలా వర్క్ ఇచ్చేస్తున్నారు, దానివల్ల అయితే మేము కూర్చుని మాట్లాడుకోలేకపోతున్నాము. సో ఇప్పుడైతే ఇద్దరం కలిసి కూర్చుని కాఫీ అయితే తాగుతున్నాము. మాట్లాడుకోవడానికి ఏముండదండి, కాకపోతే కొద్ది టైం అయితే స్పెండ్ చేయాలి అని ఉంటుంది కదా. సో డేలో ఇంత టైం అనేసి సో అదైతే ఖచ్చితంగా ఉండాలి, అదైతే గ్యారంటీ. ఎంతవరకు ఉన్నా మాత్రం మా హస్బెండ్ నాకు టైం ఇస్తారు. సో అది నాకు మా హస్బెండ్లో చాలా ఇష్టము. ఇక్కడైతే నేను బట్టలు వేసేసుకున్నాను, నా బట్టలు కూడా అయిపోయి నేనైతే వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుంటున్నాను. క్లైమేట్ అయితే మూస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది. నాకు వర్షం పడుతుందేమో అని ఒక పక్కన టెన్షన్. బట్టలు అయినా సరే చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి, ఎక్కువ లేవు తక్కువే ఉన్నాయి, బట్ స్టిల్ నేను ఉతికేసాను. నిన్నటి ఇంకా ఆరలేదు, నైట్ వర్షం పడ్డం వల్ల నిన్న ఉతికినవన్నీ అలాగే తడిచిపోయి ఉన్నాయి బయటవి. నేనైతే బట్టలు ఇంకా తీయలేదు, తడిచున్నాయి అనేసి, ఇంకా ఆరాలనేసి. ఆరవకుండా తడి లోపల పెడుతుండేమో స్మెల్ రావడము, లేదా తీసుకున్న ఇన్ఫెక్షన్ అది వచ్చినా చేసినా అనేసి నేనైతే అవి తీయలేదు. సో ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి మాత్రం ఉతికేసాను. నైట్కి చూడాలి, ఎందుకంటే పైన చూస్తే స్కై అంతా ఆకాశంలో ఒక చుక్క లేదు, చందమామ లేదు. సో పొరపాటున వర్షం పడినా చేసినా అనేసి భయపడుతూనే ఆరబెట్టాను నేనైతే బట్టలు. ఇక్కడైతే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చేస్తానండి. నేను ఆనియన్స్ ఇలా చీరుకుల్లా పొడవుగా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిసేపు వదిలేసాను అనమాట. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది పిండేసుకుంటే. సో ఇక్కడైతే నేను లచ్చా ప్యాజ్ పరాటా అంటారు కదా, ఆనియన్ పరాటా చేసుకుంటున్నాను. సో ఆ ఆనియన్స్లో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియాల పౌడర్, కారం, ఇంకా పసుపు, చాలా కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర, ఇంకా చాలా కొద్దిగా అంటే కొద్దిగా శనగపిండి వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ మొత్తం మసాలా అంతా ఆనియన్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని నేనైతే ఫస్ట్ ఒక చిన్న పరాటా చేస్తున్నాను మీకు చూపించడానికి. కొద్దిగా స్టఫింగ్ పెట్టేసి సో చిన్నగా 2 బాల్స్ చేసుకుని వీటిని అయితే మనం చపాతీల్లా చేసేసుకోవాలండి, 2 చపాతీల్లాగా. సో ఇది ఈజీయే కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్. ఇలా 2 చపాతీలు చేసుకుని దీని మీద మనము ఆనియన్స్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తక్కువ స్టఫింగ్ పెడుతున్నాను. సో ఫస్ట్ పరాటాకి తక్కువ స్టఫింగ్ పెట్టి ఆ 2 కలిపేసి ఇలా అంటించుకుంటున్నాను అనమాట. సో మనకు అంటుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ప్లేస్ చేసేసుకుంటే చాలు. ప్లేస్ చేసేసుకుని ఒక నైఫ్ పట్టుకుని ఇలా
పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఎందుకంటే ఆనియన్స్ ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాయి, వచ్చేసినా సరే అంత పర్ఫెక్ట్గా మనం ఏమీ కట్ చేసుకోక్కర్లేదు, ఇలా పీసెస్లో అయితే చాలు. సో దాన్ని ఫస్ట్ చివరి దాంతో స్టార్ట్ చేయాలి, రోల్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఇలా రోల్ అంటే పర్ఫెక్ట్గా రోల్ ఏం అవసరం లేదు, జస్ట్ అవన్నీ కలిపి ఒక రోల్ అయితే చాలు. దాన్ని ఇలా నొక్కి కొద్దిగా పిండేసుకుని దాన్ని ఒక చపాతీలాగా మళ్ళీ ఒత్తుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాగ రోల్ చేసుకున్నాక మనం గట్టిగా నొక్కి అయితే చపాతీ చేయకూడదు, చాలా స్లోగా పైన చేయాలి. గట్టిగా నొక్కి పెట్టి చేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ బయటకు వచ్చేయడమో, లేదా చపాతీ పైన తడిచిపోవడం, ఆనియన్స్లో ఇంకా కొద్దిగా వాటర్ అది ఉంటుంది కదా, అది తడిచిపోవడం అలా జరిగి చపాతీ అయితే సరిగ్గా బాగోదు. తర్వాత అయితే ఇక్కడ నేనైతే ఒక చపాతీ కాల్చేసుకుంటున్నాను, ఒక ఆనియన్ పరాటా. దీన్ని లచ్చ ఆనియన్ పరాటా అంటారండి. దీంట్లో నెయ్యి వేసుకుని కాల్చుకుంటే, ఎంత నెయ్యి వేసుకుని కాల్చుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ పరాటా అయితే మనం ఒక్కటి తింటే చాలు, ఎందుకంటే మనము 2 పరాటాలు 2 చపాతీలు కలిపి ఒక్క పరాటా చేసుకుంటాము. ప్లస్ దాంట్లో మనం స్టఫింగ్ కూడా ఆనియన్ది ఎక్కువే పెట్టుకుంటాము. నేను ఫస్ట్ అయితే తక్కువ పెట్టుకున్నాను, కానీ నెక్స్ట్ నుంచి నేను ఎక్కువే పెట్టుకున్నాను. సో మా హస్బెండ్కి ఒకటి నాకు ఒకటి అనే చేసుకున్నాను. చాలా హెవీ అయిపోయింది, అది కూడా మేము తినలేకపోయాము. ఎందుకంటే అవి 2 చపాతీలు కలిపి చేస్తాం కదా, అందుకు చాలా హెవీగా ఉంటుంది. ప్లస్ కొంచెం లావుగా ఉంటుంది, థిక్గా. అండ్ మనం నెయ్యి వేసి కాల్చుకుంటాము. సో అవైతే మా హస్బెండ్ కూడా ఈరోజు మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అన్నారు. ఇది ఆనియన్ పరాటా. నాకు ఇది పర్ఫెక్ట్గా అయితే చేయడం రాదు, బట్ టేస్టీగా అయితే ఉంటాయి. సో ఇక్కడైతే నేను ఇంత తినేసరికి నాకు చాలా ఎక్కువైపోయింది. సో చాలా బాగుందండి. నేను చేసే ప్రతిదీ టేస్టీగా ఉంటుంది, షేప్ పర్ఫెక్ట్గా రాపోయినని. సో ఇక్కడైతే నేను ఇల్లు కొంచెము పేపర్స్ అని ఇవన్నీ పాడేశాడు మా అబ్బాయి. సో అదన్నీ నేను క్లీన్ చేసుకుంటున్నాను. నేను నిన్న కూడా తుడలేదు, నిన్న రోబో తుడిచింది, బట్ స్టిల్ డస్ట్ అయితే ఏం లేదు. రోబో తుడిచిన నెక్స్ట్ డే అయితే డస్ట్ ఉండదు, కానీ ఇలా ఎన్న పడేసిన పేపర్లు అవి ఉంటే కనుక అది ఉంటుంది. సో నేను జస్ట్ తుడుచుకుంటున్నాను, ఇంకా మోపింగ్ పెట్టుకోలేదు, రేపు పెట్టుకుందాం సాటర్డే కదా అనేసి. సో ఇక మొత్తం ఇల్లు అంతా అయితే నేను నీట్గా తుడిచేసుకున్నానండి. ఒక పడుకునే ముందు తెలుసు కదా, ఒకసారి నీట్గా తుడుచుకున్నామంటే మార్నింగ్ లేచేసరికి మనకు అంత డస్ట్ కనబడదు ఇంట్లో. సో ప్రశాంతంగా ఉంటుంది. లేదా అబ్బా ఏంటి ఇలా ఉంది ఇల్లు అనేసి మార్నింగ్ లేవగానే మనకు బద్ధకం వచ్చేసి ఏ పని చేసుకోవద్దు ఆ ఇల్లు చూస్తూని. సో మనం ఎప్పుడు ఇల్లు మెయిన్గా కిచెన్ అన్నది చాలా నీట్గా పెట్టుకోవాలి. మనకి కాక్రోచ్ అవనివ్వండి అవి త్వరగా వచ్చేస్తాయి ఒకవేళ ఇల్లు అయితే నీట్గా లేకపోతే. సో అందుకే నేనైతే ఇప్పుడు కిచెన్ని నీట్గా పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ డ్రైగా పెట్టుకోవడానికి, వెట్టిగా అస్సలు పెట్టుకోకూడదు. కొద్దిగా తడున్నా సరే కాక్రోచ్ అని ఫంగస్ అని ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మంది అపార్ట్మెంట్లో ఉంటున్నాం, అలా కవర్డ్ ఉంటుంది కాబట్టి మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం కొంచెం హైజెనిక్గా ఉన్నా మనం చాలా హెల్తీగా ఉంటాం. ఇక్కడైతే నేను కప్స్ అవి కడుక్కుంటున్నాను అండ్ వాటర్ కూడా పట్టుకుంటున్నాను అనమాట బాటిల్స్లో. అయిపోయింది. నేనైతే చెప్పాను కదా కిచెన్ని క్లీన్ చేసుకుంటానని. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాలు కాసుకుని పాలు తోడేసుకుంటున్నాను. సో మిగిలిన గిన్నెలన్నీ ఖాళీ చేసుకుని నేనైతే టబ్లో పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా నైట్ గిన్నెలు ఏమీ ఉంచకూడదు అంటారు, నేను చాలా వరకు ఉంచను. బట్ నైట్ ఈ పాల గిన్నెలు అవి వస్తాయి కదా డిన్నర్వి, మ్యాక్సిమం కడిగేసుకుంటాను. బట్ పాల గిన్నెలు అవి అయితే నేను కడగని, ఇంకప్పటికే నైట్ అయిపోతుంది మూల నేనైతే వదిలేస్తాను పాల గిన్నెలు అవిని. సో అవన్నీ నేనైతే తీసేసుకుని పాలు అవి పక్కన పెట్టేసుకుని నేనైతే కిచెన్ ప్లాట్ఫామ్ అది నీట్గా చేసేసుకున్నాను అటు సైడ్. నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసరికి నాకు మా హస్బెండ్కి మజ్జిగ చేసుకుంటున్నానండి. మజ్జిగ కొంచెం తీసుకోవాలి. ఇక్కడైతే క్లైమేట్ ఎలా పడితే అలా ఉంది, వస్తే పొద్దునంతా ఎండ, నైట్ ఒకేసారి వర్షం అలా అవుతూ ఉంది. సో మజ్జిగ అన్నది మ్యాండేటరీ. సో మా హస్బెండ్కి అయితే నేను మజ్జిగ ఇచ్చి వచ్చేసాను. నేను కూడా ఇక్కడ మజ్జిగ తాగేసి ఇటువైపు ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. మజ్జిగ తాగిన గిన్నెలు మాత్రం కడుక్కున్నాను, పాలు అయితే నేను కడుక్కోలేదు. సో ఇక్కడైతే మొత్తం నేను కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి మన ఫ్రైడే వ్లాగ్ అండి. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే ఈ రోజుకి నేను 1 month అయ్యింది. మీ సపోర్ట్తోనే అయితే నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ.